ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాకు పొలిటికల్ సిస్టమ్ మీదనే నాకు ఒక మంచి అభిప్రాయం. నాకు ఒక డౌట్, ఒక డిస్సాటిస్ఫాక్షన్, అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. అన్యాయం ఏ విషయంలో? క్వశ్చన్ నెంబర్ 1, ప్రజలు ఎందుకు 2 చోట్ల ఓటు చేయకూడదు? ఎందుకు ఒక చోట నాకు ఓటు ఇచ్చి హక్కు ఇచ్చారు? జైల్లో ఒక లీడర్ ఉన్నాడు, జైల్లో ఉంటూ తను బయట పోటీ చేస్తాడు. జైల్లో ఉన్న ఖైదీలు ఎందుకు ఓటు చేయకూడదు? కానీ 5 వారాల నుంచి బయటకు వచ్చిన వాడు బాధపడతాడు కదా, నా ఓటు నేను వేయలేకపోయాను. మరి ఇప్పుడు వచ్చిన రిజల్ట్ అని 100% ట్రూ రిజల్ట్ ఎట్లా అంటారు? జనాలు మోసం పోతున్నారా లేదా? అంటే వాళ్ళ హక్కు కోల్పోతున్నారు, అంతే కదా. రాజ్యసభ ఉంది కదా, రాజ్యసభ సంబంధం లేని ఊరు నుంచి రాజ్యసభ ఇస్తున్నారు. రాజ్యసభ మటుకి కర్ణాటక నుంచి మీరు ఎక్కడో నార్త్ ఉన్నవాడికి మీరు రాజ్యసభ సీట్ ఇస్తున్నారు. మరి కర్ణాటక వాళ్ళకి మోసం చేసినట్టు కదా. రాజీనామా చేసి ఇక్కడికి వస్తారు. అది వీళ్ళందరూ కాన్స్టిట్యూషన్ మార్చాలని చెప్తున్నారు. ముందు దీన్ని మార్చండి. ఆ దాంట్లో వాళ్ళకి సబ్జెక్ట్లో అవగాహన ఉందా లేదా? డెంటిస్ట్ పై సైంటిస్ట్ చేయమంటే ఎట్లా అవుతుందండి? ఒకప్పుడు 1000, తర్వాత లక్షలు, ఈరోజు కోట్లు డబ్బు, ప్రజల డబ్బుతో గవర్నమెంట్ నడుస్తుంది. వేస్ట్ అవుతుంది. పోనీ వేస్ట్ అవని, డెవలప్మెంట్ జరిగితే హ్యాపీ. ఎట్లా ఉందంటే భారత రత్న చనిపోయిన తర్వాత ఇస్తారండి, ఆత్మ పై నుంచి చూస్తున్నారు. సెంట్రల్ మినిస్టర్ అవుతారు కదా, సో ఆయన ఎక్కువ ఎక్కడ ఉంటారండి? ఆయన ఢిల్లీ ఉంటారు. మరి ఇక్కడ ఎవరు చూస్తారు? ఇలాంటి సోల్జర్స్ అందరికీ మెడలు, సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, చనిపోయిన వాళ్ళకి 5 కోట్లు ఇవ్వాలి. నాకు ఒకటే నా స్లోగన్ అంటే మెనీ రిలీజన్స్ వన్ గాడ్. మీ రిలీజన్ గొప్ప కదా, నేను 500 సంవత్సరాలు బ్రతుకుతా అని చెప్పి మీ రిలీజన్ చెప్తుందా? కులం లేని ఒకదానికి డబ్బు